బాహుబలి 2 సినిమాలో అనుష్క సన్నగా కనిపించడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫోటోషాప్ వాడారనే కామెంట్లు వచ్చాయి. రాజమౌళి కూడా వాటిని కాదని చెప్పలేదు. నిజంగానే తనని సన్నగా చూపించడానికి ఫోటోషాప్ సాయం తీసుకున్నామని, అలాగే సినిమాలో కూడా ఆమె సన్నగా కనిపించేందుకు విఎఫ్ఎక్స్ వాడుతున్నామని ఓపెన్గా చెప్పేశాడు. బాహుబలి సినిమా చేస్తుండగా వేరే ప్రాజెక్టుల విషయంలో కేర్ఫుల్గా ఉండాలని రాజమౌళి ఆది నుంచి చెబుతున్నా వినకుండా సైజ్ 0 కోసం ఆకారం మార్చుకున్న అనుష్క మళ్లీ పూర్వరూపం సంతరించుకోలేకపోయింది. ఈలోగా సింగం 3 షూటింగ్లో గాయపడడంతో బెడ్ రెస్ట్ తీసుకొని పూర్తిగా షేప్ అవుట్ అయ్యింది. బరువు తగ్గకపోయినా అనుష్క విషయంలో రాజమౌళి కోపడ్డాడని కూడా వార్తలొచ్చాయి. అయితే తన కోసం షూటింగ్ ఆపలేక అలాగే సినిమా తీసేసి ఇప్పుడు గ్రాఫిక్స్తో తనని సన్నగా చూపిస్తున్నారు. బాహుబలి అంటే 100 కోట్ల సినిమా కనుక గ్రాఫిక్స్ పై మరో 2-3 కోట్లు ఖర్చు పెట్టడం వారికి అంత లెక్క కాదు. కానీ అనుష్క లీడ్ రోల్ చేస్తున్న బాగ్మతి సినిమా సంగతేంటి? ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఎలా వాడతారు? అనుష్కని సన్నగా ఏ విధంగా చూపిస్తారు? ప్రస్తుతం ఉన్న రూపుతో షూటింగ్ కంటిన్యూ చేయడం కష్టమని భావించి ఆమెకి కొద్ది రోజులు విరామం ఇచ్చారట. అందుకే షూటింగ్ వాయిదా వేసుకున్నారట. ఆమె ఎంత త్వరగా బరువు తగ్గితే అంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఏదేమైనా ఇలాంటి వార్తల వల్ల ఇకపై అనుష్కని కాస్ట్ చేయాలనుకునే వారు కంగారు పడే అవకాశం ఉంది. ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారాన్ని స్వీటీ ఎప్పటికీ కనిపెడుతుందో ఏమిటో.